స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166999. నమస్కారం అండి. ముఖ్యంగా టీవీ24 తరపున మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మన పార్లమెంటు సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, మన పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ గారికి, మన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారికి, అందరికీ పిఠాపురం ప్రజలందరి తరపున, మన వీర మహిళల తరపున, జన సైనికుల తరపున, అందరి తరపున కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. ఈ సంక్రాంతి మన ఎలక్షన్స్ అయిపోయిన తరపున జరిగిన మొదటి సంక్రాంతి. ఈ సంక్రాంతి అందరికీ కూడా పాడి పంటలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, ఆయుర ఆరోగ్యాలు అన్ని ప్రసాదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. మరొక్కసారి పిఠాపురం ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. టీవీ24 తరఫున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి, అలాగే టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారికి, అలాగే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, పిఠాపురం ప్రజలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, నాయకులకి, శ్రేణులకి, వీర మహిళలకు, పిఠాపురం ప్రజలందరికీ కూడా టీవీ24 తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. టీవీ24 న్యూస్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే జనసేన ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ బాగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. నా పేరు దేవరపల్లి సీతమహాలక్ష్మి, ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. మరి ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు మరి పోటీలతో మొదలయ్యి ఈ రోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా దివ్యాంగుల పట్ల మా దేవుడు, మరి ఆయనకి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే తంగెల ఉదయశ్రీనివాస్ ఎంపీ గారైన శ్రీనివాస్ గారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారు మా ఇన్ఛార్జ్ గారు అయిన శ్రీనివాస్ గారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే రేపు పౌర్ణిమ చల్లలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్, అలాగే చాలా తెలిపారు అభిజ్యోతి ఆధ్వర్యంలో వీర మహిళలు అందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రామ్ ని ఎంతో అద్భుతంగా ఈ రోజు జనసేన పార్టీ వచ్చాక మేము మొట్టమొదటి ప్రోగ్రామ్ ముందుకు మా మహిళలందరూ కూడా ఎంతో చాలా ఆనందంగా చాలా బాగా చేస్తున్నామండి. మరి మీరు చూసారు, మరి మాకు ఈ రోజే కాదు, మన మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న 10వ తారీఖున వచ్చారు కదా, మరి ఆ రోజే మాకు సంక్రాంతి పండుగ వచ్చిందని చెప్పేసి మేమందరం కూడా మాకు ఆ రోజు నుంచి స్టార్ట్ అయిందండి. మరి మేము మాత్రం చాలా ఆనందంగా ఉన్నామండి. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ ఉండి ఇంకా ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ఇంకా ఎంతో బాగా డెవలప్ చేస్తానని చెప్పేసి, అవసరమైతే మా సొంత ప్లేస్ లో 14 రోజులు నేను ఇక్కడ ఉండి రేకు చేసైనా సరే నేను ఇక్కడ ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామం కూడా తిరిగి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ఇంకా ఈ ఊరిని నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పడం జరిగిందండి. మేము చాలా ఆనందం. అదే విధంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మరియు మన పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారికి, మన పార్టీ ప్రెసిడెంట్ కొణిదెల నాగబాబు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మన పార్టీ జనసేన నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు, పార్టీ అభిమానులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా జనసేన పార్టీ నాయకులకి, అలాగే పిఠాపురం టౌన్, గొల్లపురం టౌన్, కొత్తపల్లి టౌన్ నాయకులకి, వీర మహిళలకి, జన సైనికులకి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మాకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు అప్పుడే సంక్రాంతి అప్పుడే స్టార్ట్ అయింది. మాకు అప్పటి నుంచి మేము సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ అనాది కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేశారండి. వీటిని చూసి కూడా జనాలు
సంబరాలు జరుపుకుంటూనే ఉన్నారు. మాకు పండగ అందరికంటే మాకే మొన్నే వచ్చిందని కళ్యాణ్ గారు వచ్చినప్పుడు 10వ తారీఖు మాకు సంక్రాంతి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అలానే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలైన పండుగ అంతా ఎప్పుడైతే ఈ 6 నెలల్లో మాకు కనిపించింది. ఈ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యారో ఆయన ఎమ్మెల్యేతోనే మాకు సంక్రాంతి సంబరాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. అలానే టీవీ 24 ప్రేక్షకులు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మా విలేకర మిత్రులకి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా జనసేన అధినేత మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన పార్లమెంటు మెంబరు శ్రీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ గారికి, అలాగే మన వేములపాటి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారికి, అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు గారికి, మరి జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు అందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి టీవీ 24 ప్రేక్షకులకు, యాజమాన్యానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ యాజమాన్యం మరి మరిన్ని సమస్యల ముందుకు తీసుకెళ్తూ మరి నిజాయితీగా పిఠాపురంలో మరి పనిచేస్తున్నటువంటి టీవీ ఛానళ్ళ వారికి, పిఠాపురం ఎమ్మెల్యే గారైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ కొణిదెల నాగబాబు గారికి, అలాగే టిడ్కో చైర్మన్ అయిన వేములపాటి అజయ్ కుమార్ గారికి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీ మరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే వీర మహిళలకు, జన సైనికులకు, జనసేన నాయకులకు, కూటమి సభ్యులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని చెప్పి, ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి సందర్భంగా ఆ పిఠాపురం శాసనసభ్యులు వారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ఎంపీ మా ఉదయ్ శ్రీనివాస్ గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు గారికి, అలాగే మా ఎలక్ట్ అయిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, అలాగే అజయ్ గారికి, వీళ్ళందరికీ కూడా పిఠాపురం ప్రజల నియోజకవర్గ ప్రజల నుండి, అలాగే పిఠాపురం జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు అందరి తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ రోజున మీరు చూసుంటారు, 10వ తారీఖున మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి సమయంలో చూసుకుని మాకు గోశాలలో 12,500 గోశాలలో ఓపెన్ చేయడం జరిగింది. అదే రోజున పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి రోడ్లు అవనివ్వండి, ఆ యొక్క ఉపాధి హామీ పథకం అవనివ్వండి, అన్ని రకాలు కూడా ఆయన కూడా మన సంక్రాంతి రోజు మన ఓల్డ్ బస్ స్టాండ్ స్కూల్లో, రాజీవ్ గాంధీ స్కూల్లో పిఠాపురం నియోజకవర్గంలో పట్టణంలో ఆయన ఓపెన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ 2025 ఆయన ఇంకా మంచిగా ఆశించి ప్రజలు ఇంకా మనల్ని పొంది అనేక డెవలప్మెంట్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్మెంట్ చేయాలని కోరుచున్నాం. ఆయన ఇప్పటి వరకు మాకు ఈ నెల వస్తుంది ప్రమాణ స్వీకారం మినిస్టర్ చేసి, ఆయన ఇప్పుడు 70 నుంచి 80 కోట్లు మాకు గ్రాంట్ ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గానికి. రోడ్లు అయితేనే ఉన్నాయండి, అలాగే మన జనరల్ హాస్పిటల్లో 100 పడకలు అయితేనే ఉన్నాయండి, అలాగే మన టీటీడీ కళ్యాణ మండపానికి మాడు వీధులు అయితేనేవ్వండి, కొలపూరులో టీటీ కళ్యాణ మండపం, కొత్తపల్లిలో కళ్యాణ మండపం, ఇలా అనేక రకాలైన మన అగ్రహారం సంస్థ క్యాలిటీ పోయినందుకు కూడా 1,30,00,000 కాంపౌండ్ వాళ్ళు, షెడ్లు ఇవన్నీ కలిపి ఈ 7 నెలల్లో 70 నుంచి 80 కోట్ల అభివృద్ధి పనులు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఈ సంవత్సరం కూడా ఒక 200 కోట్లు 300 కోట్లు ఎస్టిమేట్లు కూడా వెళ్ళి ఆయన నేను ఇచ్చిన హామీ కన్నా కూడా పిఠాపురంకి ఎక్కువ చేస్తానని నిన్న కాక మొన్న కూడా ఆయన ఒక మా కాలేజీ ఓపెన్ మీటింగ్ లో అందరూ చెప్పారు. 15 రోజులు ఇక్కడ ఉండి రాబోయే కొన్న సైట్లో కూడా నేను ఇల్లు కట్టి అక్కడ షెడ్లను వేసి ప్రస్తుతానికి అక్కడ మీటింగ్ పెట్టి
రాబోయే రోజులు 15 రోజులు వర్క్ చేస్తున్న నెలలకి మిగిలిన 15 రోజులు కూడా స్టేట్ అంతా తిరుగుతానన్నారు. ఆయన మాకే డిప్యూటీ సీఎం అనుకోకూడదు, మా కార్యకర్తలు కూడా కొంత ఆందోళన ఉన్నారు. సార్ రావట్లేదు, మమ్మల్ని కలవట్లేదు, మాకు అపాయింట్మెంట్ లేదు, ఫోటోలు దిగుతున్నారు, ఫోటోలు ఇవ్వట్లేదని ఎవరు కూడా వేరే విధంగా అనుకోదాన్ని స్టేట్ చూసుకుంటూ మన పిఠాపురం కూడా చూసుకున్నాను నిన్న హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఫోటో ఇస్తారు, ప్రతి ఒక్కరికి కలుస్తారు. ఆయన రాబోయే రోజుల్లో మన పిఠాపురం గారికి ఎంతో మంచి విజయం వెళ్దామని, విజయం సాధిస్తామని చాలా ఆశిస్తున్నాం. ఆయన కూడా ఆ దేవుడు ఈ సంక్రాంతి సందర్భంగా కూడా ఆయన మంచి ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా చూసుకుని మా ప్రజలందరూ పిఠాపురం నిజ ప్రజలందరి ద్వారా కూడా ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాము. అవరాజు, నేను వాలంటీర్ రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ చేశానండి. నాది పిఠాపురం టౌన్ అండి. పిఠాపురం టౌన్ జనసేన నాయకుడు అండి. సంక్రాంతి సందర్భంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారికి, మా నియోజకవర్గం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే మన పిఠాపురం నియోజకవర్గ జనసేన వీర మహిళలకు, జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. టీవీ 24 ప్రేక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.